ఇంకో 5 నెలల దాకా గడువున్నప్పటికీ పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు మాత్రం బీభత్సంగా కనిపిస్తున్నాయి. 1000 కోట్లను టచ్ చేయడం పెద్ద టాస్క్ ఏం కాదు. కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి అనే భరోసా వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల మాటలు ఇలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ ఏంటి అంటూ ఏవైనా లీక్ అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ నెక్స్ట్ ఏంటి? ఒక పక్క పుష్ప 2 కోసం అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు తన నెక్స్ట్ సినిమా గురించి కూడా బాగానే వర్కౌట్ చేస్తున్నారు అల్లు అర్జున్. మరి పుష్ప 2 తర్వాతొచ్చే సినిమా అంటే ఆషామాషీ కాదు కదా. ఈ సినిమా స్టామినాను దృష్టిలో పెట్టుకుని దీనికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి కదా. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు బన్నీ. ఆల్రెడీ త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ హీరోగా ఒక సినిమా విడుదలైంది. గురూజీ ఫ్రేమ్లో బన్నీని మరొకసారి చూడబోతున్నామన్న ఎక్సైట్మెంట్ ఆల్రెడీ అల్లు ఆర్మీలో మామూలుగా లేదు. సోషల్ డ్రామాకి మైథలాజికల్ టచ్ ఇస్తూ సరికొత్త కథను సిద్ధం చేశారట త్రివిక్రమ్. ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం పట్టే సబ్జెక్ట్ కావడంతో గుంటూరు కారం తర్వాత ఆ పని మీదే ఉన్నారట గురూజీ. అలవైకుంఠపురం సక్సెస్ వైబ్స్ ఇంకా గుర్తున్నాయి. దాన్ని మించుండాలి సారి అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారట ఫ్యాన్స్. ఆ మధ్య బన్నీకి అట్లీ ఒక కథ చెప్పారని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్ వచ్చింది. అయితే మళ్లీ అట్లీ ముంబై వైపు చుట్టంతో బన్నీ సినిమాకి కామా పెట్టేశారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. మధ్యలో సందీప్ రెడ్డి వంగా కూడా బన్నీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. యానిమల్ ని మించిన సబ్జెక్ట్లో బన్నీని ఊహించుకుంటున్నారు జనాలు. ఇంతమంది క్యూలో ఉన్నప్పటికీ జైలర్ ఫేమ్ నెల్సన్ మీద కూడా స్పాట్లైట్ పడుతోంది. ఇటీవల అల్లు అర్జున్ ని కలిశారట నెల్సన్. జైలర్ తరహా పక్కా మాస్ యాక్షన్ సినిమాను నరేట్ చేశారని టాక్. మరి దీనికి బన్నీ ఏమన్నారు? ఓకే అంటే ఆ ప్రాజెక్ట్ ఎప్పటినుంచుంటుంది? ఏ డైరెక్టర్ని ఓకే చేసినా పుష్ప 2 తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే ప్రాజెక్ట్ని పట్టాలెక్కించమంటున్నారు అల్లు ఫ్యాన్స్.